జై శ్రీరామ్. పుట్ట లేకపోతే కొండ మహారాజ్? కొండ. జై శ్రీరామ్. ఒకసారి అలానే 5:30 వరకు ఇది చేశాను, కూర్చున్నాను. సిటీలో ఎందుకంటే మీ బాధ నాకు అసలు అర్థం కాదు. మీరు చాలా సార్లు ఎందుకు బాధపడుతున్నారు? అసలు సంబంధం లేకుండా బాధపడుతున్నారు. సంబంధం ఉండి బాధపడితే పర్లేదు, కానీ సంబంధం లేకుండా మీరు నడుస్తున్నారు కదా, రండి. నేను నడకుండా ఆగిపోతే బాధపడాలి, కానీ తెలుస్తుంది ఎప్పుడో అప్పటి వరకు ఇది ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఏమంటారు మహారాజ్? ఈ ప్రాంతాన్ని పుల్హన్, డెహ్రాడూన్లోని పుల్హన్ ప్రాంతం. ఆంజనేయ స్వామి ఇది. ప్రాచీన్ హనుమాన్ మందిర్. ఈ ఏరియా అదేనండి. ఈ మొత్తం ఒక 6 హెలికాప్టర్లు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఏరియాలో వీడియో తీయకూడదు అన్నారు, అందుకని దగ్గరగా వెళ్ళలేదు. అవిగోండి హెలికాప్టర్లు పార్కింగ్ చేస్తున్నాయి చూడండి. హై సెక్యూరిటీ ఉందండి. ఇటువైపు మామూలు జనాలు వెళ్ళాలంటే వాళ్ళ ఐడెంటిటీలు ఇవన్నీ అడుగుతున్నారండి, అందుకని ఆపేశాను. ముసోరి వెళ్తున్నామండి ఏరియా. ఇక్కడ పాడుబడిపోయిన ఒక కోట, దేవాలయాలు 2 దేవాలయాలు, లేటెస్ట్గా కట్టిన దేవాలయాలు 2. కొండపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. మధ్యలో 2-3 వాటర్ ఫాల్స్ వస్తాయండి. వాటర్ ఫాల్ ఒకటి. శ్రీ వేణి మా వేణి సకతా డామ్. ఇంకో గుడి ఉంది. ఇది అప్పుడు ఏదో చిన్న టెంపుల్ లాగా ఉందండి, కోట మరి టెంపుల్. బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దాటిపోవాల్సి వస్తుంది. స్ట్రైటా ఇటా? రెండు రూట్లు వచ్చినాయండి, ఏ రూట్ పోవాలో అర్థం కాలేదు. చూద్దాం ఎలా ఉందో చూడండి. 70 డిగ్రీలో ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఎట్లా ఇల్లు కట్టుకున్నారో, ఎట్లా ఉంటున్నారు నరమానవుడికి అర్థం కావట్లేదండి.
ఓ ఇక్కడెక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. వీళ్ళు లావు రమ్మన్నారండి. అమ్మో డెహ్రాడూన్ నుంచి కొంచెం పై ఏరియాకి వచ్చామండి. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ, నేపాల్ ఆవిడ కొంచెం మైండ్ స్థిమితం సరిగా లేక తిరుగుతున్నారు. అయినా కానీ ఆ జపమాల, ఆ జపం మాత్రం మానట్లేదండి. వాళ్ళు ఎవరిని పూజిస్తారో బహుశా మాకు ఐడియా లేదండి. ఇక్కడ చాలామంది మాకు నడిచేటప్పుడే చాలామంది సన్యాసులు కనిపించారండి. ఎక్కువ నేపాల్ వాళ్ళ ఉన్నారు. ఇక్కడ బాగా చూడండి, వెరైటీగా ఉన్నారండి. రోడ్ అంతా హైగా ఉందండి. ఈ ఏరియా మీద చాలా అఫిషియల్స్ ఏరియా. ఇక్కడ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కలిపి ఒక కుక్క ఉందండి. బాగా ఎక్కువగా ఉంటుందండి. మనలాగా ఉండవు కుక్కలు ఇక్కడ. చలికి వాటికి బాగా జుట్టు వచ్చేసి విపరీతంగా ఉంటుందండి. ఈ బాబా గారు వెళ్ళారు. ఈ బాబా మంచి ఊపు మీద ఉన్నారు. ਬਾਬਿਆਂ ਦਾ ਕਿਤੇ ਟਿਕਾਣਾ ਹੀ ਨਹੀਂ ਰਹਿ ਗਿਆ। ਮੂੰਹ ਮੱਥਾ ਨਹੀਂ ਬਾਬਿਆਂ ਦਾ ਹੈਗਾ। ਬਾਬੇ ਵੀ ਹੁੰਦੇ ਸੀ, ਟਿਕਾਣੇ ਬਾਬੇ ਵੀ ਦੂਸਰੇ ਵੀ ਸੀ, ਬ੍ਰਹਮਚਾਰੀ ਵੀ ਸੀ। సత్యం శివం సుందరం, సత్యం సుందరం. ఇక్కడ ఒక్క నరమానవుడు లేడండి. మొత్తం అడవి ఉందండి. అసలు రోడ్ అనేది ఎంత జిగ్జాగ్గా ఉందంటే అంత జిగ్జాగ్గా ఉందండి. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ హైకి ఇట్లా ఉందండి. అంతా ఈరోజు అంతా ఎక్కుడే సరిపోయిందండి. చాలా బాగుంది. దగ్గర దగ్గర 5,000 అడుగులు హైట్ వచ్చున్నామండి ఇప్పటికీ. ఇంకా ముస్సోరీ ఏరియాలకి ఇంకొంచెం హైట్ పెరుగుతుందంట. మాకు దారిలో అక్కడక్కడ ఈ బోర్డ్స్ పెట్టున్నారు, అవి చూసాము. ఇది ఎక్కువ లవర్స్ స్పాట్ అండి. చెప్పండి, దీంట్లో పోతుంది కారు. కార్ అయితే వస్తుంది. రెండో వెహికల్స్ అప్పుడు అక్కడ ఆపుకొని చెప్పుకోవాలి. అక్కడ ఆపుకొని చెప్పుకోవాలి. ఇద్దరు వచ్చేస్తే కమ్యూనికేషన్ ఉంటుందిలే మహారాజ్. కమ్యూనికేషన్ ఉంటుంది, ఇబ్బంది లేదు. తిరగబడిందంటే దిక్కు ముక్కు లేదు ఈడ.
నీటి ఎంత ఉంటే వాటర్ ఫాల్స్ పైకి వాటర్ వస్తాయి. రంబా హో 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 శంబా హో 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 తాననాని ఓ నమ శివాయ హర హర బోలే. నీళ్ళు అక్కడ ఉన్నాయి, దాహం వేస్తుంది, ఎట్లా నోట్లోకి వస్తాయి? ఓం నమ శివాయ గంగామాతకి జై అంటే నీళ్ళు అట్లా లేచి ఇట్లా వచ్చి నా నోట్లో పడిపోతాయి, అంతే కదా. దీని గొప్పతనం ఏంటంటే ఫ్రంట్ కూడా మెగా పిక్సెల్ 50 ఫోటోస్ అల్లాడిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం హైట్ పెరిగిందండి, ఈ కొండల పైకి వచ్చేస్తున్నాము. చాలా హైట్కి వచ్చున్నామండి. ఇప్పుడు ఇక్కడెక్కడ బోర్డు కనబడలేదు, అంత హైట్లో ఉన్నాము. చూసారా ఎదురు ఇక్కడ నుంచి కనపడితేనండి బండి కానీ మనుషులు కానీ ఎవరు బతకడానికి ఛాన్సే ఉండదండి, అంత భయంకరమైన హైట్లో కారినట్టుగా. జలపాతాలు కనిపిస్తుంది, ఇక్కడ బుద్ధుడి బొమ్మ కనిపిస్తుందండి. కదండి నేపాలీ బాబాజీ గారు 68 ఇయర్స్ అంట, కుర్రోడు మాత్రం నడుచుకుంటూ వచ్చేసారు పైకి. మేమేమో 42 సంవత్సరాలు ఆగుతూ అడుగులు అడుగేసుకుంటూ వచ్చాము. ఎప్పుడు ఈ పర్వతాల్లోనే తిరుగుతూ ఉంటారంట నేపాల్ బాబా. ధన్యవాద్ బాబా. చాలా వాటికి ముస్సోరికి దగ్గరగా వచ్చామని చెప్పుకోవాలండి. బాగా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఏం తినలేదు. ఇప్పుడు 4-3:30 ఆ టైం అవుతుంది. 2 రొట్టెలు వచ్చి 100 రూపాయలంట, టీ 30 రూపీస్ అంటండి, పాలు వచ్చి 30 రూపాయలంట. పాపం మేము వచ్చి కూర్చునే లేక ఒక పిల్లి కూడా వచ్చింది, ఆ పిల్లి కూడా హ్యాపీగా పాలు తాగుతుందండి. వచ్చేసామండి. చాలా కిలోమీటర్ల తర్వాత మాకు ఒక హోటల్ కనిపించింది, ఆ హోటల్లో ఆగామండి. అక్కడ కూర్చొని భిక్ష చేయడానికి కూర్చున్నామండి. 2 రొట్టెలు వచ్చి 100 రూపాయలంట, చాయ్ 30 రూపాయలంట, దానికి ఒక గ్లాస్ పాలు తీసుకుంటే అవి ఒక 30 రూపాయలంట. సరే అవసరం కదా అందుకని చెప్పి తీసుకున్నామండి. ఇక్కడ అన్నీ హై కాస్టేనండి, చాలా హై కాస్టేనండి. పాపం అది బాగా ఆకలిగా ఉన్నట్లుంది, ముందు చకచకా 30 పాలు తాగేసింది. ఓకే పిల్లి మహారాజ్ బాయ్. ఇంకొక కొండ ఎక్కి దిగాలండి, బయలుదేరుతున్నాము.